ఈ రోజు ఉదయం ఆళ్లగడ్డలో ఏదైతే సంఘటన జరిగిందో అందరికి కూడా తెలుసు. శివరాం రెడ్డి కాంట్రాక్టర్ శివరాం రెడ్డి గారు అంటారు, PBSR. ఆయన మీద ఈరోజు ఆయన గోడౌన్ లో కూర్చొని ఉంటే, ఆయన పని ఏదో ఆయన చేసుకుంటా ఉంటే ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆయనపై దాడి చేసి అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. అంతలో ఆయన గట్టిగా కేకలేసి ప్రతిఘటించడంతో అక్కడ పనిచేస్తున్న వాళ్ళు అందరు రావడంతో వాళ్ళు పారిపోవడం జరిగింది. ఈ రోజు ఇందాక వారి భార్య చెప్పినట్టు క్లియర్ గా దాంట్లో అర్థమవుతుంది. డిసెంబర్ 31వ తారీఖున వాళ్ళ క్రెషర్ లో పోయేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ రోజు కూడా క్రెషర్ లో పెట్రోల్ పోసి అక్కడ ఉన్న సామాన్ని కాల్చాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. దాని మీద కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోలేదు. దాని తర్వాత వాళ్ళకి డిస్ప్యూట్ ఉన్న క్రెషర్ లో 60-40, వీళ్ళకి 60% వాళ్ళకి 40% ఉన్న క్రెషర్ లో వాళ్ళు మళ్ళా ఎంట్రీ అయ్యి విలువైన సామాన్ని తీసేస్తున్నారు. అది కోర్టులో తేలేంత వరకు ఆపండి అని చెప్పేసి పోలీస్ వాళ్ళకి రిజిస్టర్ పోస్ట్ పంపించాము. అది కూడా యాక్సెప్ట్ చేయకుండా రిటర్న్ చేసిన. దాని తర్వాత జిల్లా ఎస్పీ గారికే వచ్చి చెప్పడం జరిగింది, ఇలా జరుగుతుంది సార్, ఇది ఏ రోజుకైనా ఇది అవుతుంది, ఒకసారి మాట్లాడండి సార్ అని చెప్పినా కానీ దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ రోజు మార్నింగ్ చూస్తే డైరెక్ట్ ఇంకా మనిషినే చంపడానికి ప్రయత్నం చేశారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఫస్ట్ స్టెప్ లోనే మీరు యాక్షన్ తీసుకుంటే ఇంత దూరం వచ్చేది కాదు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కానీ ఏ స్టేజ్ లో కూడా మీరు యాక్షన్ తీసుకోకపోవడం వల్లే, పోలీసులు యాక్షన్ తీసుకోకపోవడం వల్లే ఈ రోజు వీళ్ళు ఇలా చెలరేగిపోతున్నారు. అదే పోలీసులు బీఆర్ స్టైల్లో ఇక్కడ యాక్షన్ తీసుకుంటే వీళ్ళ మీద కూడా అప్పుడు ఇలాంటి సంఘటనలు కూడా అణచివేయబడతాయి. ఒకవేళ వాళ్ళకి చేత కాకపోతే చెప్పమనండి, మేము చేయలేము, అధికార పార్టీకి ఉంది కాబట్టి మేము ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నా, మేము ఏం చేయలేమంటే ఇంకా ప్రాణం పోయేటప్పుడు మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఏ ఎక్స్టెంట్కి వెళ్ళడానికైనా సిద్ధమే. అవన్నీ తెలియనివి కాదు. ఈ రోజు ఈ ప్రాంతం అందరికి కూడా తెలుసు, ఆళ్లగడ్డలో గతంలో ఎంత పెద్ద ఫ్రాక్షన్ ఉండింది. ఈ రోజు అవన్నీ పోయినాయి, ప్రశాంతంగా ఉంటున్నాం. అవి రివోక్ కాకూడదు, అటువంటి పరిస్థితులు రాకూడదు ఆళ్లగడ్డలో అని చెప్పేసి సైలెంట్ గా ఉంటున్నాం. కానీ ఏం చేతకాకనో చేయలేకనో కాదు. అనుకుంటే ఎంతసేపు ఒక మనిషిని గాయపరచాలో, కించపరచాలో, ఇంకోటి చేయాలో అంటే అది ఒక్క నిమిషం పని. కానీ అది చేసిన తర్వాత మళ్ళా ఎంత దూరం పోతుందని భయంతోనే, అంటే మళ్ళా ఒక తరమే ఇదైపోయింది. ఒకసారి జరిగిన దానికి ఒక తరమే ఇదైపోయింది. అలా జరగకూడదు అని చెప్పి అందరు సైలెంట్ గా ఉంటున్నారు. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను పోలీస్ ఆఫీసర్లందరికి కూడా, ఇలాంటి పరిస్థితుల్ని మీరు దయచేసి ఈ ఫస్ట్ స్టేజ్ లోనే కంట్రోల్ చేస్తే ఇవి జరగవు. మేము అడిగింది, మేము కోర్టుకి వెళ్ళాం, కోర్టులో ఎవరికి వస్తే వాళ్ళు చేసుకుంటారు. అంతవరకు మీరు ఎవరినే కానీ ఇది చేయొద్దు, ఎవరినే కానీ ఎంటర్ కానియద్దు అని అడిగినాం. వాళ్ళ క్రెషర్ కాలుస్తే దిక్కులే. ఇప్పుడు కూడా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇన్సిడెంట్ మార్నింగ్ 9 o'clock జరిగింది. 2 o'clock పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చారు. 2 o'clock నుంచి ఇప్పటి కూడా కంప్లైంట్ 5 సార్లు చింపి రాపిస్తున్నారు తప్పితే వాళ్ళకి కావాల్సిన విధంగా రాస్తే గానీ కంప్లైంట్ తీసుకుంటాం, లేకపోతే అవసరం లేదనే పరిస్థితుల్లో కంప్లైంట్ రాయిస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా ఇప్పటివరకు కేసు కూడా రిజిస్టర్ చేయలే. ఇప్పటివరకు వాళ్ళు ఎక్కడున్నారో ఐడెంటిఫై చేయలే, ఎవరు వచ్చిపోయినారో ఇప్పటివరకు చెప్పారు. ఏదైనా అడిగితే చేస్తున్నాం, చూస్తున్నాం, చేస్తాం. ఇంత అంటే మనిషి ప్రాణం కంటే ఈ రోజు వాళ్ళ పోస్టింగ్ ఇంపార్టెంట్ అయిపోయినట్టు కనిపిస్తా ఉంది చూస్తా ఉంటే. ఇది ఎంత దుర్మార్గం. ఈ రోజు ఒక మనిషి ప్రాణం తీస్తారా? వాళ్ళ పిల్లలకి, వాళ్ళ భార్యకి, వాళ్ళ తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్తారు ఏమన్నా జరిగింటే? అంటే కేవలం ఆస్తులు ఇవేనా? ఎప్పుడు కూడా 24 గంటల ఆస్తులు, ఇంకా పవరు ఇవేనా? ఆ కుటుంబం గురించి ఆ కుటుంబం మీకు ఎంత సర్వీస్ చేసింది? వాళ్ళు మీరు చేసిన దుర్మార్గాలు తట్టుకోలేక 2019లో మా వైపు వచ్చారు. అంతకు ముందంతా మీకు బంధువులు మీ ఎమ్మడి ఉండినారు, మీకు ఎంత సర్వీస్ చేసినారు. మీకు వర్కుల దగ్గర నుంచి మీకు క్రెషర్లు పెట్టినారు, అన్ని నేర్పించింది వాళ్ళే. ఈరోజు మీరు అట్లాంటి వ్యక్తిని మీరు చంపాలని ప్రయత్నం చేసినారంటే ఇంకా ఇది ఎక్కడికి పోతుంది ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి అందరిని కూడా కోరుతా ఉన్నాను. మేము గతంలోనే చెప్పినాం, ఎలక్షన్లప్పుడే ఇట్లాంటి వాళ్ళకి ఓటేస్తే ఏం జరుగుతుందో ఆళ్లగడ్డలోనే ఈ రోజు వాళ్ళు చేసి చూపిస్తున్నారు. ఒకసారి చూడండి, 2024 ఎలక్షన్ అయిపోయిన వెంటనే చాకల్ సీన్ అని ఒక వ్యక్తిని కార్లు వేసి కొట్టి వీడియోలు తీసి ఆ వీడియోలు పబ్లిక్ చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ట్రై చేశారు. దాని తర్వాత ఇంకా కలెక్షన్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. పోయిన సంవత్సరం 2025లో గోవిందపల్లిలో ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళ అన్న మర్డర్ కేసు ట్రయల్కి వస్తే ఆయన దాంట్లో ప్రధాన సాక్షిగా ఉన్నాడని అతన్ని గుడిలో చంపడానికి ప్రయత్నం చేసినారు. ఈ రోజు మళ్ళా శివరాం రెడ్డి గారి ఇన్సిడెంట్. అంటే ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచన చేయండి. ఊరికే ఆడ అసెంబ్లీలో కూర్చొని నేను చట్టానికి, న్యాయానికి, ధర్మానికి, ప్రతిరూపాన్ని, నేనే శాంతి భద్రతలు ఉన్నాయి, అవి ఉన్నాయి. నీకు జరగకపోతే కాదు, ప్రజలు ఎవరికి జరగకుండా చూడడమే శాంతి భద్రతలను కాపాడడం. నాకు జరగకుండా ఉంది కదా, అందరూ ప్రశాంతంగా ఉన్నారనుకోవడం తప్పు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా తెలుసుకోండి, కళ్ళు తెరుచుకొని మేల్కోండి. లేకపోతే ఇట్లాంటి సంఘటనలకి మేము కూడా ఎంత దూరమైనా పోవడానికి సిద్ధం అవుతున్నాం. ఇంకా అది ఇప్పుడు పోలీసులు దీని మీద గట్టిగా చర్య తీసుకొని నిందితులు ఎంతటి వారైనా దీని వెనుకున్న వారిని బయటికి తీసుకొచ్చి శిక్షిస్తే మేము కూడా
ఇదైతాం, లేదంటే కానీ మేము కూడా ఎంత దూరం అయినా పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. ఈ రోజు ఆలగడ్డలో జరిగిన దుస్సంఘటనకి ఆ వ్యక్తి యొక్క భార్యను, పివి శివరామరెడ్డి యొక్క భార్య మాధులతని ఈ రోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే నా బాధ మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. 2019లో మా భాగంలో ఉన్న క్రషర్లో భార్గవరామ్ వచ్చేసి ఆక్యుపై చేసుకొని దాడికి దిగబడితే కేసులు పెట్టడం జరిగింది. అది కోర్టులో జరుగుతా ఉండింది. ఈ మధ్య కోర్టులో అది రీస్టోర్ కానికని మేము మళ్ళా ప్రయత్నం చేస్తా ఉన్నాము. రేపు ఫైనల్ డెసిషన్ ఉండింది. కానీ ఈ మధ్య మాకు December 31 నైట్ మా సొంత క్రషర్ అయిన ప్రవేశించి ఆమె దుండగులు కాల్చడం జరిగింది. కంప్లైంట్ ఇనిపోతే పోలీస్ వాళ్ళు తీసుకోలేదు. తర్వాత బాగా డిస్ట్రిబ్యూట్స్ లో ఉన్న క్రషర్ లోకి వెళ్ళి దాంట్లో విలువైన స్పేర్ పార్ట్స్ అన్నిటినీ తీసుకుపోవడం జరుగుతా ఉంది. కంప్లైంట్ ఇయనికని ఎస్పీకి నంద్యాలకు వచ్చి ఎస్పీ గారు కంప్లైంట్ చేశాము. తర్వాత ఆలగడ్డలో పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇనిపోతే తీసుకోలేదు. తర్వాత ఏం జరిగిందంటే నేను వాటి అన్ని ప్రూఫ్స్ అన్ని తీసుకొని ఫొటోస్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది ఎస్పీ గారికి. తర్వాత ఆలగడ్డ టౌన్ సిఐ వాళ్ళకి పంపించడం జరిగింది. కానీ అది రిటర్న్ పంపించారు. ఈ రోజు ఇంత జరుగుతా ఉన్నా కానీ ఈ రోజు ఈ పరిస్థితులను చూస్తా అంటే చాలా భయంకరంగా అనిపిస్తా ఉంది. ఈ రోజు రేపు కోర్టులో ఏమొస్తుందో మాకు అనుకూలంగా వస్తుందేమని ఈ రోజు మనుషులనే లేకుండా చేసేస్తే వాళ్ళు ఆక్యుపై చేసుకోవచ్చు అనే దురుద్దేశంతో ఈ రోజు నా భర్త మీద మా సొంత గోడల్లోకి వచ్చే మనుషులు దాడి చేయడం జరుగుతా ఉంది. ఈ విధంగా ఇది ఎంతవరకు మీరు ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలా? మేము ఏ రోజైనా గానీ శత్రువు వచ్చిన గానీ సాయం చేస్తా పోయినాం గానీ ఎవరిని కడుపులు కొట్టలేదు. చేతినైనా పని చేసుకుంటా వస్తా ఉన్నాము. ఈమెకు ఆస్తుల మీద డబ్బుల మీద వ్యామోహంతో మనుషుల్నే లేపేయాలని చూస్తా ఉంది. ఎంతవరకు ఇది సమంజసము? ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఆలగడ్డలో ప్రతి ఒక్కరిని అడిగిన కానీ పివి శివరామరెడ్డి అంటే గనక చెప్తారు, మంచి వ్యక్తి అనే చెప్తారు. మీరు ఎంక్వైరీ చేసుకోండి. కానీ ఇది నేను వాళ్ళ గవర్నమెంట్ అడ్డం పెట్టుకొని నేను ఆమె ఇష్టానుసారంగా చేస్తా ఉంది. ఇది నేను జనసేన నాయకుని కూడా కోరుకుంటున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని. ఏమని చెప్తారు మీ సోదరి మన ఏదో జరిగింది కానీ నేను ఉన్నాను, నేను చూసుకుంటానని చెప్తున్నారే. ఇంత అన్యాయం కావాలంటే మీకు రిజిస్టర్ మాకు 60% భాగం ఉంది, అన్ని రికార్డెడ్ ఉన్నాయి. అవి చూడండి. మీ నాయకులు ఇట్లా అన్యాయం చేస్తా ఉంటే మీరు ఏమి ఖండించలేకపోతా ఉన్నారు, ఆర్డర్లో పెట్టలేకపోతున్నారు. మీ పేర్లు చెప్పుకొని మీ రూలింగ్ గవర్నమెంట్ పెట్టుకొని ఆమె ఇంత అరాచకాలు చేస్తా ఉన్నా కూడా ఏమీ చేయలేకపోతున్నారు. నిన్నగా మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది మన ఉయ్యలవాడ మండలంలో. ఇంత దౌర్జన్యాలు చేస్తున్నా గానీ గవర్నమెంట్ ఏం చేయకుండా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు కూడా నేను ఆయన వయసుకు నేను చాలా విలువిస్తున్నాను. ఆయన మరి ఇట్లాంటివి ఎందుకు అడ్డుకోలేకపోతున్నాడో కూడా నాకు అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కరూ నేను చెప్తున్నాను, న్యాయానికి నిలబడండి, ధర్మం నా పాదాల మీద ఉండాలని కోరుకుంటున్నాను. మేము ఏ దౌర్జన్యాలకు పోము, కోర్టు ద్వారానే తెలుసుకుంటాము ఏదైనా సరే. కానీ ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. ఆమె ఎన్ని మాటలైనా మాట్లాడుతుంది. తిరిగి రివర్స్ లో తిమ్మిని పంపించేయగల కెపాసిటీ ఆమెకుంది. మాకు ఇట్లాంటివన్నీ మాకు చేత కాదమ్మా. చేతనైతే సాయం చేయడము, లేకపోతే గమ్మునుండడము, ఇది మాత్రమే మాకు తెలుసు. మా లాంటి వ్యక్తుల్ని చంపి ఆమె మా రక్తం కూడా తింటాదేమో, తినవనండి. ఈ రోజు ఎంతమందిని చంపుకుంటూ పోతుంది? ఉండేది మేమిద్దరమే. చంపమనండి, చంపి మా రక్తం కూడా తింటాదేమో, తినవనండి. కానీ ఇది మాత్రము ఈ గవర్నమెంట్ ఏ ఉద్దేశం తీసుకుంటుందో, ఈ న్యాయం జరుగుతుందో లేదో, వాళ్ళ ఎమ్మెల్యేలు తప్పు చేసిన కానీ కరెక్ట్ అని సమర్థిస్తారో ఇది నేను వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఇది చంద్రబాబు నాయుడు అయితేనేమి, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అయితేనేమి, ఉమ్మడి కుటుంబం బీజేపీ నాయకులను అయితేనేమి, నేను వాళ్ళను మరిగా ఒక ఆడకూతురుగా నా బాధను అర్థం చేసుకోమని, మంచి చేయమని, ధర్మాన్ని కాపాడమని కోరుకుంటున్నాను.